మోటార్ సైకిళ్ల మీద వెళ్లేవారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఓవర్టేక్ చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఆటో, టాక్సీ, బస్ డ్రైవర్లతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు క్రాస్ చేసేటప్పుడు పెద్ద వెహికల్తో గుద్దుకొని చనిపోతున్నారన్నారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాది జిల్లాలో 634 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 254 మంది మరణించారని, 617 మంది క్షతగాత్రులు అయ్యారని తెలిపారు. మోటార్ సైకిల్ నడిపేవారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే సమయంలో మృత్యువాత పడుతున్నారని తెలిపారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెజారిటీ డెత్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా చాలాసారి డీటెయిల్డ్గా స్టడీ చేశాం. ఈ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి అన్నది రిపీటెడ్గా డిటీసీ వారి తరపు నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఈ హెల్మెట్ మీద ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ మేము ఏం చెప్పామంటే, నేషనల్ హైవే మెయిన్ రోడ్స్ వైపు ఉన్న విలేజెస్ ఏది ఉన్నాయో ఆ విలేజెస్లో వెళ్ళి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి. కనీసం వాళ్ళన్నా కంపల్సరీగా హెల్మెట్ వేర్ చేసినట్లు చూడండి. ఎందుకంటే ద రేషియో ఆఫ్ డెత్ అక్కడ ఎక్కువ వస్తున్నాయి, 2 వీలర్ రిలేటెడ్ డెత్స్ అని చెప్పడం జరిగింది. సో ఇదన్నీ కూడా లాస్ట్ 1 వీక్లో చాలా మట్టికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. 1 మంత్ ఇంతకు ముందు నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అని ఉండేది, ఇప్పుడు 1 మంత్ త్రూఅవుట్ ప్రోగ్రామ్ చేశారు. ఎందుకంటే ఇవన్నీ అవాయిడబుల్ డెత్స్. మన కోవిడ్ చూసాము, అందరూ భయంకరంగా భయపడం, ఇంతమంది చచ్చిపోయారు అంతమంది చచ్చిపోయారు. దానికన్నా ఈ రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయే వాళ్ళు మనకి ఇంకా ఎక్కువ వస్తే ఉన్నారు, పెరిగితే ఉన్నాయి, తగ్గట్లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద దృష్టి పెట్టి ఈ డెత్ అన్నది మనం తగ్గించాలని చెప్పి ఇందులో భాగంగా మన ఏలూరు జిల్లాలో ఈరోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముఖ్య ఉద్దేశము మన దేశంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల సంఖ్యను మరియు వాటి మరణాలను 2030 సంవత్సరం నాటికి సగానికి తగ్గించాలనేది ప్రధాన లక్ష్యము. వీటి కోసము ఈ నెల రోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలను మన ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో అనేక మంది స్కూల్ స్టూడెంట్స్ను, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ను, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ను, అలాగే ఆటో డ్రైవర్స్ని, స్కూల్ బస్ డ్రైవర్స్ని, మోటార్ క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ని, అలాగే హెల్మెట్ 2 వీలర్ డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్స్కు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన దేశంలో 2022 సంవత్సరంలో సుమారుగా 1,68,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరిగింది. అలాగే 3,54,000 మంది ప్రమాదాల బారిన గాయాల పాలవడం జరిగింది. అలాగే మన ఏలూరు జిల్లాలో కూడా 2023 సంవత్సరంలో సుమారు 636 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 254 మంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అలాగే 617 మంది గాయాల పాలవడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదాలు ఈ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వీటితో పాటుగా ఈ మన జిల్లాలో ఉన్నటువంటి డ్రైవర్స్ అందరికీ కూడా ఫ్రీ బ్లడ్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మెడికల్ చెకప్స్ చేయడం జరిగింది. వీటితో పాటుగా 2 వీలర్స్ వాళ్ళందరికీ హెల్మెట్ ర్యాలీని నిర్వహించి వారికి హెల్మెట్ ధరించడం వల్ల కలిగేటువంటి లాభాలను వివరించడం జరిగింది. వీటితో పాటు రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ని నిర్వహించి ఈ మన జిల్లాలో ఉన్నటువంటి 34 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి వీటి యొక్క రెక్టిఫికేషన్ కోసము వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి ఈ ఎస్టిమేట్స్ తయారు చేసి వాటిని వెంటనే రెక్టిఫై చేయవలసిందిగా కూడా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. వీటితో పాటుగా మనమందరూ కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ రోడ్డు ప్రమాదాన్ని మనం గణనీయంగా తగ్గించవచ్చు. తప్పనిసరిగా ప్రతి ఒక్క రోడ్డు వినియోగదారుడు 2 వీలర్ మీద డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ని కంపల్సరీగా ధరించాలి. అవి కూడా BIS హాల్మార్క్ కలిగినటువంటి నాణ్యమైన హెల్మెట్స్ని ధరించండి. అలాగే కారులో ప్రయాణించేటప్పుడు డ్రైవర్తో పాటుగా మిగిలిన ప్యాసింజర్స్ కూడా తప్పనిసరిగా మీ సీట్ బెల్ట్ని ధరించినట్టయితే రోడ్డు ప్రమాదాలను మనము ఎంతో తగ్గించిన వాళ్ళం అవుతాము. వీటితో పాటుగా మనము అతివేగాన్ని నిరోధించడం,
మత్తు పదార్థాలు, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండడము, అలాగే అతివేగంతో ప్రయాణించకుండా ఉండడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ప్రయాణం చేయడము, వీటితో పాటుగా రహదారి భద్రతా నియమాలను పాటించడంతో పాటు ఒకవేళ రోడ్డు మీద ఎవరైనా రోడ్డు ప్రమాదాల బారిన పడి ఉన్నటువంటి క్షతగాత్రులను మనము ఇన్ టైంలో గోల్డెన్ అవర్లో వాళ్ళకి సహాయం అందించినట్టయితే ఈ రోడ్డు ప్రమాదాల మరణాలను మరియు అంగవైకల్యాన్ని గణనీయంగా తగ్గించిన వాళ్ళం అవుతాము. మన ప్రాణ రక్షణ మన బాధ్యతగా మనమందరము గుర్తించి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మనవంతుగా మనమందరము కృషి చేసి సురక్షితమైన ప్రయాణం చేస్తారని ఆశిస్తూ